అండ్ ఇప్పుడే మేము రిసార్ట్ చేరుకున్నాము. ఇది సకలేశ్వరాలో వాటర్ వ్యూ రిసార్ట్. ఎంట్రన్స్ కాఫీ తోట మధ్యలో ఎంట్రన్స్ అయింది. మీ కాఫీ కూడా కాఫీ కాయలు ఇవి కాఫీ ఆకులు. ఎంట్రన్స్ సూపర్ ఉంది. కొంచెం ఆగాయి. సి హౌ దేర్ ఎలా ఉన్నాయి చూడండి. వేరే లెవెల్ అరటి చెట్లు చూడు. మొత్తం ఇందుకే ఇవేం చెట్లు తెలీదు, అంత పెద్దగా ఉన్నాయి. వ్యూ అయితే అదిరిపోయింది. పేరు పెట్టేకే లేదు. సూపర్గా ఉంది. వేరే లెవెల్. ఇక్కడికి ఎవరైనా రావాలి ఖచ్చితంగా అనిపించే ప్లేస్ ఇది. తోటల మధ్యలో కాఫీ తోటలు ఇవేం పెద్ద కూడా ఏం చెట్లు కూడా తెలియదు మనకు. తోటల మధ్యలో రిసార్ట్ సూపర్గా ఉంది. ఇంకా ఎంట్రన్స్ ఇంకా బాగుంటుంది. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇక్కడే ఒక్క చెరువు ఉందండి. వేరే లెవెల్ ఉంది. చేర్చింది. ఓకే బాయ్ బాయ్. వేరే లెవెల్. ఏం చెట్ల తెలిసి ఇదేం పనస చెట్టు ఎంత పెద్ద అయినావు. ఇది చూడండి, చెక్కతో చేసినట్టున్నారు. ఓహో చెక్కతో చేసినట్టు బాలే ఉంది. వేరే లెవెల్. అండ్ చూసారు కదా, చెక్కతో చేసిన ఎద్దుల బండి. ఇప్పుడు పల్లెటూరులో కూడా చాలా తక్కువ అయ్యాయి. చక్రాలు కూడా చెక్కతో చేశారు. వేరే లెవెల్ ఉంది. ఇదైతే వెనకాల పెంకుటిల్లు ఒకటి ఉంది, అది కూడా సూపర్ ఉంది. వెళ్దాం, ఖచ్చితంగా తీసుకొని వెళ్తాను, అన్నీ చూపిస్తాను. మీరు చూసారు, ఇది పెంకుటిల్లు, పెంకులతో చేశారు. లోపల సూపర్గా ఉన్నట్టుంది. లోపల చైర్లు ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ భయ్యా. నీళ్ళు ఇంకా ఇప్పుడే ఫిల్ చేసినట్టున్నారు. ఇంకా అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కొంచెం భయం అవుతుంది ఎక్కడ పడుతుంది ఏమనేసి. ఫోను బ్రో, గెట్ రెడీ టు స్విమ్ చేయడానికి రెడీగా ఉండండి. ఇందులో వస్తాం, వేరే లెవెల్ చేసి పారేస్తాం. ఎక్కడో మేబీ డ్రెస్ చేంజింగ్ చేసుకునే రూమ్ అనుకుంటా. సూపర్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే చూపిస్తాను. ఇక్కడ చూపించాను కదా, చెక్కింటిలో చెప్పులు వేసుకునే కాదు, చెప్పులు తీసేనా. ఇక్కడ ఇంట్లోనే టెంట్ డేరాలు వేశారు. ఓపెన్ ఇక్కడ ఓపెన్ లేదు, ఓపెన్ చేశారు. ఇది ఇద్దరు పడుకోవచ్చు అంట దీంట్లో. అలాంటిది బెడ్స్ ఉన్నాయి, పిల్లోస్ ఉన్నాయి. ఇద్దరు ఈజీగా ఆరాంగా పడుకోవచ్చు. వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడ మొత్తం 1 2 3 4 8 ఉన్నాయి. అంటే 6 అవైలబుల్ అంటున్నారు. మేబీ 2 సైకిల్ ఏమో. టోటల్ 6 అంట.
ఖచ్చితంగా రావాల్సిన వేరే లెవెల్ ఉంది రిసార్ట్ అయితే. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. కుర్చీలు కూర్చోండి రాజులు వస్తారేమో. ఓకే, రిసార్ట్ అయితే సూపర్ ఉంది మాస్టర్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళామంటే చెరువు వస్తుంది, వేరే లెవెల్ అంటది. అవరో అవును మెప్తోంది. బట్ ఇక్కడ చూసి ఇక్కడ ఇంకా మాగిపోయాయి కాఫీ కాయలే అనుకుంటా. కాఫీ కాయలే ఇవి, ఇంకా కాఫీ కాయలే. ఇక్కడ సకలేశ్వర్లో చూస్తే వచ్చేటప్పుడు మొత్తం టెంకాయలు, ఒక్క చెట్లు, కాఫీ చెట్లు. ఇక్కడ చూస్తే మొత్తం కాఫీ చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూస్తే పైన పెద్ద చెట్లు, ఏం చెట్లు కూడా అర్థం కాదు. అక్కడక్కడ పనస చెట్లు అయితే కనబడుతున్నాయి. అదేండి మీరు చూస్తున్నారు, చెరువు వేరే లెవెల్లో ఉంది. చాలా పెద్దది ఉన్నట్టుంది చెరువు, చాలా పెద్దది ఉన్నట్టుంది. బోటింగ్ కూడా అవైలబుల్ ఉందన్నారు, కానీ ఇక్కడ బోట్సే కనపడలేదు. మేబీ మొన్న రిసార్ట్ వాళ్ళు ఎప్పుడైనా ఏర్పాటు చేస్తారేమో తెలీదు. ప్రస్తుతానికి అయితే వేరే ఉంది. ఓహో, నీళ్ళు కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. మనం స్విమ్మింగ్ పూల్ కూడా అవసరం లేదు, ఇక్కడే దూకేయచ్చు. బట్ నాకు స్విమ్మింగ్ రాదు, అది వేరే విషయం. చుట్టూ నీళ్ళు ఎక్కడి వరకు ఉందో తెలియదు. లాస్ట్ కంటికి కనబడేంత వరకు నీళ్ళే ఉన్నది. ఆ వ్యూ మాత్రం మదిరిపోయింది. ఇక్కడంతా రిసార్ట్, కాఫీ తోటల మధ్యలో రిసార్ట్ వెనుక చెరువు. ఇంకా లోపలికి వెళ్ళలేదు, లోపల ఎలా ఉందో తెలియదు. ఓహోహో, వచ్చేసాం సక్లెస్ పూరేకి వచ్చేసాం, రిసార్ట్కి వచ్చేసాం. భయ్యా ఖచ్చితంగా అయితే రావాలి సకలేశ్వరంలో. ఇంకా డీటెయిల్స్ కనుక్కొని అయినా పెడతాను. ఇక్కడైతే లొకేషన్ అదిరిపోయింది, వచ్చేయండి. అలాగైతే వేరే లెవెల్ ఉంది రిసార్ట్. అండ్ దెన్ లొకేషన్ కూడా, ఈ లొకేషన్ నాకు తెలిసి ఇంకెక్కడ దొరకదు. చాలా తక్కువ ఇలాంటి లొకేషన్లు మనకు దొరకడము. వస్తే చాలా మంచిది, చూసినట్టు ఉంటుంది, ఉండినట్టు ఉంటుంది. ఒక్క 2 రోజులు ఉన్నా చాలు, ఒక్క రోజు ఉన్నా చాలు ఇలాంటి చోట. వచ్చేయండి బ్రో, చూసుకుందాం మళ్ళీ. ఇవి తమలపాకులు అనుకుంటా, నాకు తెలిసి తమలపాకులు ఏంటాయి. ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి అక్కడక్కడ చూస్తే. మొత్తం కాఫీ తోటలు, ఇవేమిటి పెద్ద చెట్లు, ఇవే తెలీదు. తమలపాకులు, మధ్యలో అరటి చెట్లు చిన్నవి. చాలా ఒకే ప్లేస్ లో 3-4 రకాల చెట్లను పెంచేస్తున్నారు. అలా పెంచడమే మంచిది, చాలా బాగుంది. కన్నడ రాదు, ఏమన్నా అడుగుదామంటే సరే, నాకు కన్నడ రాదు, సగం వచ్చు. తెలుగు రాకపోవచ్చు, మేబీ రాగదు అనుకుంటా. ఏమన్నా అడిగినా అనుకో తడుతుందేమో. ఓకే బాయ్. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ చెరువు ఉందని మాకు ముందే చెప్పారు. నేనేమనుకున్నా అంటే, ఇంతకుముందు సకలేశ్వరికి వచ్చా ఈ ట్యూబ్ వైపు రాలేదు, వేరే రిసార్ట్ పిలుచుకొచ్చారు. ఇప్పుడు ఈ రిసార్ట్కి రావడం ఫస్ట్ టైం ఇది. నేనేమనుకున్నా, ఇంతకుముందు సరిగ్గా తిరగలేదు, ఖచ్చితంగా ఈ చెరువు ఉంది కదా, ఖచ్చితంగా చెరువు కోసం అదే పనిగా బయటికి వెళ్ళాలి. కనీసం నేను ఒక్కనైనా వెళ్ళేద్దాం, దాన్ని చూసుకొని వద్దాం అనుకున్నా. కానీ ఇక్కడ చూసి పక్కనే ఉంది, బయటికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా పోయింది. ఓకే, నో ప్రాబ్లం. వి గాట్ బ్యూటిఫుల్ వ్యూ హియర్. అలా మంచి వ్యూ దొరికింది. మంచి రిసార్ట్ని అయితే సెలెక్ట్ చేశారు మా వాళ్ళు. థ్యాంక్స్ టు రిసోర్స్ ప్రోటీన్ నన్ను ఇక్కడ పిలుచుకొచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చూస్తే మీకు మంచి లొకేషన్ అయితే ఉన్నాయి.
ఇక్కడ ఏమైనా కొత్తగా ఏమన్నా కనబడుతుందా చూద్దాము. తమలపాకులు, కాఫీ ఆకులు, అరటి చెట్లు, పక్కన చెరువు. పెద్ద అవి తెలీదు, ఈ చెట్లు ఏవో అనుకున్నాం. మనము కనుక్కొని బిజినెస్ పెట్టేద్దాం అక్కడ, ఏదో బిజినెస్. తమలపాకులు అంటే మనకి అంత ల్యాండ్ లేదు, డబ్బులు లేక అది వేరే. ఇక్కడ సపోటా చెట్టు కూడా ఉంది. ఒకే చోట 3-4 రకాల చెట్లు పెట్టేసి బాగా సంపాదిస్తున్నారు. అంటే వాళ్ళ తెలివి, వాళ్ళ ఇక్కడ వాతావరణ పరిస్థితులు బట్టి వాళ్ళు చేసుకుంటారు. అది ఇటు వెళ్తే లెవెల్ వ్యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చూస్తే పిల్లల కోసం, అంటే మనమే ఇప్పుడు పిల్లలు అనుకో, అది వేలేక పిల్లల కోసము ఇక్కడ టాయ్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన పిల్లలు మేమే పిల్లలం కాబట్టి మేమే ఆడుకోవాలి. అంతా విద్దు ఉయ్యాలుంది. ఇక్కడ పేర్లు కూడా తెలియదు. మళ్ళీ ఇక్కడ స్మాల్ అడ్వెంచరస్ ఉన్నాయి. వాళ్ళని భారత్ లోపల టిఫిన్లు పెడుతుంటా. లంచ్ మధ్యాహ్నం కదా, వెళ్దాం, మళ్ళీ వద్దాం, ఆడుకుందాం. జస్ట్